రాహుల్ గాంధీ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. అలా చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక విజన్ లేదని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ లాంటి లూటింగ్ విజన్ రాహుల్ గాంధీ గారికి లేదు. ఓకే, అధికారంలోకి రాగానే నమ్మకంతో అందనమ్మకిస్తే తెలంగాణ బిడ్డల నమ్మకాన్ని బొమ్మి చేసి తెలంగాణ వెన్నుపోటు పొడిచి కుటుంబం మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాల రూపేణా సంపాదించుకొని వ్యాపారాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరింపజేసుకొని కడుపు నిండినాక బాగా తిండెక్కువైనటువంటి మాటలు ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నా అనేది నిస్సందేహంగా ఆయన యొక్క ప్రవర్తనలో మనకి ఈరోజు ఒకదాంతో కాదు, ఆయన ప్రవర్తనలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారి గోటి కూడా పనికిరానటువంటి వ్యక్తులు, అది కన్విక్షన్లనైనా డిటర్మినేషన్లనైనా లేకపోతే విజన్లనైనా అవకాశం వస్తే దోచుక తినేటటువంటి దొంగలకి, అవకాశం వస్తే పేద ప్రజలకి వనరులను పంచిపెట్టేటటువంటి నాయకుడికి చాలా తేడా ఉంటుంది. ఆయన విజన్కి ఈ బ్యాక్ స్టాబర్స్కి చాలా తేడా. కాబట్టి అట్లాంటోడు ఏదో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి ఇవన్నీ కూడా కేటీఆర్ దేనికోసం మాట్లాడుతుండనేటటువంటి చర్చ జరగాలి. ఫస్ట్ రాహుల్ గాంధీ గారిని ఇక్కడ ఏదైనా జరిగినా కూడా రాహుల్ గాంధీ గారికి లెటర్లు రాస్తూ ఉన్నాడు, ఇక్కడ ఏదైనా జరిగినా రాహుల్ గాంధీ గారికి ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం ఇది మనం అడగాలి. ఎందుకోసం అని అంటే అక్కడ కేంద్రంలో మోడీ గారి దగ్గర మోకరిల్లనికి, మోడీ గారి ఆశీర్వచనం కోసం సార్ నేను రాహుల్ గాంధీ గారిని గట్టిగా అటాక్ చేస్తున్నా, అంటే కాంగ్రెస్ పార్టీని బాగా అటాక్ చేస్తున్నా, మీ జాలి దయా కరుణ లాంటివి నా మీద ఉంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ నన్నే కన్సిడర్ చేయండి, ఎటు బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నట్టే కానీ మా బావదిక్కు కూడా చూస్తున్నట్టు కొడుతుంది, వాడిని చూడకూడదు నన్ను చూడుర్రి అని చెప్తున్నాడు. ఇప్పుడు హిల్ట్ భూముల మీద కూడా మీరు చాలా తక్కువ రేటుకే భూములు అమ్ముకుంటున్నారు, దాదాపు 5 లక్షల కోట్లు తక్కువకి అమ్ముతున్నారు అని చెప్పేసి అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కానీ ఆరోపణలు చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఇదే అబద్ధం చూడు. ఇప్పుడు నన్ను అడిగినటువంటి ప్రశ్నల చాలా తక్కువ ధరలకే భూములు అమ్ముకుంటున్నారు అన్నావు. కెన్ యూ షో మీ ఏ సింగిల్ ఏకర్? వద్దు, ఎకరం కూడా వద్దబ్బా. ఒక గజం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద HILTP కింద ఒక్క గజము ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వాడికి అమ్ముతున్నట్టు చూపిస్తావా? నేను నిన్ను కూడా అడుగుతున్నా. ఇప్పుడు మీరు 3-4 రోజుల సంది ఆ దుర్మార్గులు చెప్పేటటువంటి అబద్ధాలు మొత్తం విని మీరు కూడా మమ్మల్ని కూడా అడుగుతా ఉన్నారు. మీరు ప్రజెంటేషన్ చేశారు, అసెంబ్లీలో కూర్చొని చర్చకు రమ్మని చెప్పేసి ఎల్లటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆహ్వానించారు, కానీ మీ మంత్రులు కూడా ఎవరు రాలేదు. నేను నిన్ననే పెట్టిన హరీష్ రావు చిట్టి రాసిస్తే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి అనేటోడు చదివిండు. నేను నిన్ననే అన్నా హరీష్ రావు చేతికి రాష్ట్ర బీజేపీ రిమోట్ కంట్రోల్ పోయిందని చెప్పి. ఈ అంశం కూడా అదొక ఉదాహరణ మాత్రమే. హరీష్ రావు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే రామచంద్రరావు ఇటు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి ముగ్గురు ఒకటయ్యారు. ఈ ముగ్గురు ఒక లైన్ మీద మాట్లాడుతారు. ఈ అంశం కూడా నేను మాట్లాడాను. రాజకీయాల్లో వేరే సంగతి. ఎవరు బీజేపీకి జల్దీ దగ్గర అవుదాం అనుకుంటారు, భావన బొమ్మర్దా మోడీని మోకరిలేనికే కేటీఆర్ తాతాలాడుతున్నాడు. ఇక్కడనేమో రాష్ట్ర నాయకత్వం చేతిలో పెట్టుకొని ఫస్ట్ వీళ్ళని మంచిగా చేసుకొని పైకి పోదామని చెప్పి హరీష్ రావు తాతాలాడుతున్నాడు. నేను HILTP వరకే పరిమితం అవుతా. మీరు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేకపోతే రామచంద్రరావు లేకపోతే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆ ప్రభుత్వం నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూమిని ఈ పాలసీ కింద ఒక గజాన్ని గిట్ట ప్రైవేట్ వాడికి ఎక్కడన్నా ఇస్తున్నట్టు మీరు నిరూపిస్తారా? ప్రభుత్వ భూమిని ఒక గజం ఇవ్వనప్పుడు అసలు అవినీతికి ఆస్కారం ఏడుంది? బ్రదర్, నేను మీకు చెప్పేది ఒకటే. ఆటోనగర్ లాంటి ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి, బాల్నగర్ ఉంది, లేకపోతే చాలా ప్రాంతాలు సుమారు 20-21 ప్రాంతాలు ఉన్నాయి. ఏవి ఇండస్ట్రియల్ ప్రాంతాలు అని అంటాం మనం. ఇండస్ట్రియల్ ప్రాంతాలల్లో వాళ్ళు అప్పుడు కొనుక్కొని వ్యాపారం చేసి 50-60 సంవత్సరాల సంది ఉంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓనర్లు. 2 రకాలు, కొనుక్కున్నోళ్ళు ఓనర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం నుంచి లీజులకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం నుంచి లీజులకి తీసుకొని అవతలోనికి తక్కువకి గ్రిడ్ పాలసీ అని 2020లో 2015లో ఇండస్ట్రియల్ ఏరియాలలో లీజ్ అయిపోయినటువంటి భూములు ఉంటాయి కదా, ఆ భూములని కేటీఆర్ అనేటోడు గ్రిడ్ పాలసీ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళ హయాంలో వాటిని అడ్డికి పావుసేరు అమ్ముకున్నాడు. ఈరోజు ప్రైవేటు నీకు ఐడియా ఉందా? ఉప్పల్ స్టేడియం పక్కన పెద్ద పెద్దవి అవుతున్నాయి, అది ఇండస్ట్రియల్ పాలసీ, వాళ్ళ గ్రిడ్ పాలసీ కింద. ప్రైవేటు ప్రభుత్వ భూమిని ఇప్పుడు లీజ్ అయిపోయిన తర్వాత భూమి వంద అవుతుంది, గవర్నమెంట్ది అవుతుంది. గవర్నమెంట్ది తక్కువకి ఇచ్చినప్పుడు అవినీతి జరుగుతున్నట్ట. ఓనర్ దగ్గర నుంచి ఒక వెసులుబాటు, మీరు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నారు కాబట్టి మీరు 80 ఫీట్ల రోడ్డు కంటే తక్కువకుంటేనేమో సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% కట్టుర్రి, 80 ఫీట్ల కంటే పెద్ద రోడ్డుకుంటేనేమో మీరు సబ్ రిజిస్టర్ వాల్యూలో 50% కట్టుర్రి, కట్టి మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ యూజ్ కోసం మీ ప్రాపర్టీ చేసుకోర్రి అని అంటున్నాం. దీనికి ఉదాహరణ కూడా నేను చెప్తా. ఒక ఆటోనగర్లో ఒక మెయిన్ రోడ్కి ఒక 1000 గజాలు ఉంది, నీకే ఉంది. ఈ 1000 గజాలకి నువ్వు ఓనర్వి, నువ్వు లీజ్దారు కాదు.
భాషను మొత్తం వక్రీకరించి చెప్పుట్లలో ఈ దుర్మార్గులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ప్రైవేట్ ఓడివి, నువ్వు ఓనర్వి, ఓ 50-60 సంవత్సరాల సంది నువ్వు దీనికి ఏమంటారు అంత అయిపోయింది. ఇప్పుడు అంటే నగరం మధ్యలోకి ఇండస్ట్రియల్ ఏరియాలు వచ్చినాయి, కాలుష్యానికి కారణమయ్యేటటువంటి ఉండనే ఉండొద్దని ప్రభుత్వ విధానాలే ఉన్నాయి, కేంద్రం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మాత్రం కాదు, దేశవ్యాప్తంగా. అయితే అట్లా మార్చుకునేటటువంటి వెసులుబాటు మన ప్రభుత్వం హెచ్ఐఎల్టీపీ నుంచి తీసుకొని వచ్చినాం. నీకు 1000 గజాలు ఉందనుకో బ్రదర్, నీకు సపోజ్ 60 ఫీట్ల రోడ్కే ఉంది ఉంటే, నువ్వు ప్రైవేట్ ఓడివి, ఓనర్వి, నువ్వు అది మార్చుకోనీకే సబ్ రిజిస్టర్ వాల్యూ 30,000 గజం ఉందని అనుకుందాం. అప్పుడు 30% ఎంత? 9,000 కదా. 9,000 ఇంటూ 1000 గజాలు ఉంది నీకు, అంటే 90 లక్షల రూపాయలు నువ్వు ప్రభుత్వానికి కడితే నీది ఆ ఇండస్ట్రియల్ జోన్లు ఉంటున్నటువంటిది కేవలం ఇండస్ట్రీ కట్టాలని తలపించినటువంటి ఆ యొక్క నీ ఏది బిల్డింగ్ ఉంటుందో, ప్రిమైసెస్ ఉంటుందో, అది షాపింగ్ కాంప్లెక్స్ అన్న కట్టుకో, లేకపోతే అపార్ట్మెంట్ అన్న కట్టుకో అని ఇచ్చేటటువంటి వెసులుబాటు. ఇది ఎప్పుడు ప్రైవేటోడు ప్రభుత్వానికి 90 లక్షల రూపాయలు కడితే నేను నీకు ఇస్తున్నటువంటి వెసులుబాటు. ఇది మొత్తం ఈ పాలసీ. అంటే వీళ్ళు చెప్పేది కూడా వేరే విధంగా ఉంది. ప్రైవేట్ వాళ్ళకి మీరు మొత్తం దారాదత్తం చేస్తున్నారు. ఒకవైపు అటు నియో పోలీసుల 150-170 కోట్లకి ఎకరం పోతుంటే ఇక్కడ కేవలం 50 లక్షలకి ఎట్లా ఇస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు అదే అర్థమైతేలే ఈ బుర్ర తక్కువలకి. అసలు అది ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు 40-50 ఏళ్ళ ముందు కొనుక్కున్నది నువ్వు ఈరోజు లెక్క కడుతున్నావు, అయినా కూడా మనం పైసలు వసూలు చేస్తున్నాం కదా. ఇంకా ఆ రోజు ఇండస్ట్రియల్ పాలసీ కింద వాళ్ళు దాన్ని అనుసంధానంలో నడవాలి, దాన్ని ఫాలో కావాలి, అప్పుడే మీకు లైసెన్స్లు ఉంటాయి, లేకపోతే ఏలినేషన్లు జరుగుతాయి అనేది ఉంటుంది. ఏలినేషన్లు జరిగినా వాళ్ళు ఓనర్లు అయిపోయారు. అబ్బా ఈరోజు ఆ యొక్క విధానం నుంచి వేరే దాంట్లోకి పోవాలన్నా మళ్ళీ డబ్బులు కట్టించుకుంటున్నాం కదా. వాళ్ళు పుణ్యానికి ఉండలే, వాళ్ళు కొనుక్కునేవి అవి. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, మాది తక్కువ అని చెప్పి మాట్లాడుతారు కదా, ఆ పైసలు పెట్టి నేను నిన్న కొడితే నాకు కోకాపేటలో ఎకరం వచ్చి ఆయన అని మాట్లాడతాడు. దేని ఏమని చెప్తావు? ప్రైవేట్ వాడిది. కానీ నేనంటున్నా ఏంటంటే, తక్కువ ఎక్కువ అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు 2020లో గ్రిడ్ పాలసీ తెచ్చి నీ లెక్కల ప్రకారమే 1,50,000కి సపోజ్ గదం నడిచింది అనుకో బ్రదర్, ప్రభుత్వ సబ్ రిజిస్టార్ వాల్యూ కంటే నేను 200% అమ్ముతున్నా అని కేటీఆర్ అన్నడే అనుకో బ్రదర్. ఒకవేళ 200% అంటే కూడా ఎంత అవుతుంది? 30,000 ఇంటూ 2 అంటే 60,000కి గజం నువ్వు అమ్మినట్టు. ఎంత ఉందన్నావు మార్కెట్ వాల్యూ? 1,50,000కి గజం ఉందన్నావు. ప్రభుత్వ భూమిని 1,50,000 గజం పోయేటటువంటి దాన్ని 60,000కి అమ్మిందంటే కుంభకోణం అయినట్ట. ప్రైవేట్ దగ్గర నుంచి పైసలు తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామంటే కుంభకోణం జరిగినట్ట. అసలు ఇక్కడ రాజకీయ నాయకుల జోబులకు పైసలు వచ్చే విధానం ఎక్కడుందో నువ్వు నాకు చెప్పు. ఇది ఓపెన్ చర్చకు రర్రా అంటే ఒకడు కనబడాడు. రండి అసెంబ్లీకి రండి అంటున్నాం, మేము వద్దంటున్నామా? ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి కూడా అసెంబ్లీలో మీడియా పట్ల కూర్చున్నాడు. అసెంబ్లీలో ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డికి చిట్టీలో ఓడిస్తాడనంటే చిన్నపిల్లలు ఆడ దూరం ఉన్న మీడియా వాళ్ళు, మీయాసొంటి వాళ్ళు కూడా అనుమతించినప్పుడు చెప్తారు. చిట్టీలు అందించేదే హరీష్ రావు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయనకి ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డికి అంత సినిమా ఉంటే బాగానే ఉండు, అంత సినిమా అంత బొమ్మ వాళ్ళకి లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి లేదు కాబట్టి హరీష్ రావు దాన్ని కబ్జా చేసుకొని రిమోట్ కంట్రోల్ని జోలు పెట్టుకొని తిరుగుతున్నాడు. వీళ్ళకి అంత బొమ్మ లేదు. ఆయన చిట్టి ఇస్తే పోయి ఖాళీ కుర్చీలో కాడ పోయి ఏదో ఐటెం పేస్ట్ చేసే ప్రయత్నాలు చేసిండు. అంత బొమ్మ లేదు. నేను అడుగుతుంది ఒకటి ప్రజలకు చాలా స్పష్టంగా, ఒక్క గజం అన్న ప్రభుత్వ భూమి ప్రైవేట్ ఓన్కి ఇయ్యనప్పుడు దీంట్లో అవినీతికి ఆస్కారం ఎక్కడుందో మీరు చెప్పాలి. ఒకటి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి పారిశ్రామిక వాడలో నుంచి ఆ యొక్క భవనాన్ని ఇతరాత్రకి వినియోగానికి వాడుకునేటప్పుడు సబ్ రిజిస్టర్ వాల్యూలో 60 ఫీట్లకి 80 ఫీట్లకి రోడ్డుకి గిట్ట ఆ యొక్క ప్లాట్ కానీ లేకపోతే బిల్డింగ్ కానీ ఉంటే దాన్ని 80 ఫీట్ల వరకు ఉంటేనేమో 30% సబ్ రిజిస్టర్ వాల్యూలో, 80 ఫీట్ల కంటే పైన రోడ్డు గిట్ట ఉంటేనేమో 50% సబ్ రిజిస్టర్ వాల్యూలో గవర్నమెంట్ వసూలు చేసుకొని వాళ్ళకు అనుమతులు ఇస్తుంది. ఇక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడుందో చెప్పలేనటువంటి చేతగానటువంటి ప్రతిపక్షాలు ఈరోజు బట్టగాల్చి ఉత్తగానే మీదేస్తామనంటే జూబ్లీహిల్స్ ఫలితాలు ఇప్పుడు స్థానిక సంస్థలలో కూడా రాబోతున్నాయని మళ్ళీ ఒకసారి చెప్తాం. అంటే నిన్న సీఎం గారు కూడా హిందూ దేవుళ్ళ పైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అట్లా హిందువులను పదే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నేను బొట్టు పెట్టుకున్నా, నువ్వు నేను హిందువులమే. ఇప్పుడు నేను అడుగుతున్నా నీ కెమెరా ముంగట, నేను నిన్ను అడుగుతున్నా, నిన్ను కూడా చూపెట్టా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది ఏందో చెప్పు నువ్వు నాకు. పిల్లగానలకు ఒక దేవుడు, పెళ్ళైనలకు ఒక దేవుడు అని మాట్లాడారు. ఇప్పుడు హనుమంతుడిని ఎవరు మొక్కుతుంటాం మనం జనరల్గా? అందరం మొక్కుతాం. నేను అట్లే ఒక్కొక్కరికి ఇప్పుడు బ్రహ్మచారులు ఎక్కువ ఉంటున్నటువంటి హనుమంతుడిని కూడా ఆదర్శం తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, అవునా? ఇప్పుడు 2 భార్యలు ఉంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు. ఇప్పుడు మన నరసింహస్వామి ఉన్నాడు. ఇప్పుడు మన పెద్దమ్మ టెంపుల్కి పోతే ఒక పొటేల్నో లేకపోతే మేకనో లేకపోతే బోనాలు వచ్చినప్పుడు లేకపోతే ఎల్లమ్మ కాడనో మైసమ్మ కాడనో మనము నార్మల్గా గొర్రెనో లేకపోతే మేకనో బలిస్తాము. తర్వాత బోనాల పండుగ అనేది ఎట్లా సెలబ్రేట్ చేసుకోవడం నీకు తెలుసు, నాకు తెలుసు. అంటే హిందూ మతంలో నిన్న అసలు జరిగినటువంటిది మొత్తం ఏంటిది?
డీసీసీ అధ్యక్షుల లెక్క నియమం అయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అయ్యిర్రు. రేపొద్దున నా కాడికి వచ్చి అన్న వాడు సహకరిస్తలేడు, అన్న వీడు సహకరిస్తలేడు, అన్న ఈ గుంపు సహకరిస్తలేదు అని చెప్పి అనొద్దు. అంతటి భగవంతుడినే ప్రపంచంలో ఉంటున్నటువంటి మనుషులు మొత్తం ఒక్క దేవుణ్ణి మొక్కరు. ఎవరికి వాళ్ళు 3 కోట్ల మంది దేవుళ్ళని తయారు చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు హనుమంతుడిని బ్రహ్మచారు లెక్క అనుకున్నప్పుడు, ఇద్దరు భార్యలు ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి చూస్తున్నప్పుడు, లేకపోతే శివుడిని చూసుకుంటున్నప్పుడు, లేకపోతే ఏది ఇప్పుడు కోడిని కోయాలని అంటే అమ్మవారి దగ్గరికి పోతున్నట్టు, అట్లా రకరకాలుగా విభిన్నమైనటువంటి ఆచారాలతోటి కట్టుబాట్లతోటి బొట్టు పెట్టుకునేటటువంటి విధానం. అడ్డం పెట్టుకునేటోళ్ళు ఉంటారు, నీళ్లు పెట్టుకునేటోళ్ళు ఉంటారు, చక్రాలు పెట్టుకునేటోళ్ళు ఉంటారు, అర్ధ చంద్రాకారం పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. డిఫరెంట్ పెట్టుకున్నంత మాత్రాన వేరే మతం వాళ్ళు అవుతారా? నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తిననోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరి సెంటిమెంట్లని ముఖ్యమంత్రి గారు హర్ట్ చేసిరో నువ్వు నాకు చెప్పు ఫస్ట్. 3 కోట్ల మంది దేవుళ్ళు హిందూ మతంలో ఉన్నారు అని ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను నమ్ముతున్నా, నువ్వు నమ్ముతున్నావా లేదా? లేరా? ఉన్నారా లేరా? మరి దానికి దేవుళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని కార్యకర్తలకు నాయకులకు చెప్పడే అవసరం ఏమో. బరాబర్ దేవునికి మించింది ఎవరు ఉంటారు? ఉదాహరణ బండి సంజయ్ని తీసుకుంటావు. వాడు ఎవరన్నా బండి సంజయ్ని లేకపోతే కిషన్ రెడ్డిని తీసుకుంటారు. వాళ్ళని కూడా పనికిరానోడు ఎవడని ఉన్నాడా, తెలంగాణకి 10 పైసలు పనికిరాని నాయకుడు ఎవడని ఉన్నాడంటే రాబోయేటటువంటి తరానికి గాలని చూసి తయారు కాకుర్రా అట్లా తయారవుతారు. పలానా దేవుళ్ళని చూసి ఉన్నంటే ఏంటంటే అంత పెద్ద దేవుణ్ణి కూడా అందరేం మొక్కరు. అయినప్పటికీ దేవుడు మనల్ని కరుణిస్తలేడా? నిన్ను నన్ను కాపాడతలేడా? మన నమ్మకం అది. కానీ హిందువుల యొక్క జనరల్గా వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని హర్ట్ చేసేదంటే ఏందో తెలుసా? పార్లమెంట్లో ప్రధానమంత్రి మాట్లాడుతుంటాడు. మీరు ఎప్పుడైనా చూస్తే వెనకాల కిరణ్ రిజిజు అని ఒక కేంద్ర మంత్రి ఉంటాడు. అటు బాహటంగా మీడియా ముందుకు వచ్చేసి నేను బీఫ్ బరాబర్ తింటాను అన్నాడు. బరాబర్ బీఫ్ తింటానేనా అని అన్నాడు. కావాలంటే సెర్చ్ చేసి ఈ డబ్బాలో ఇంకో డబ్బా పెట్టి అది పెట్టాలను ఈ ఇంటర్వ్యూ దాంట్లో. నేను బరాబర్ తింటా అన్నాడు. హిందువుల యొక్క మనోభావాలు మనము గౌరవించడం కాదు, పూజించేటటువంటి ఆవుల్ని తినేటటువంటి మనం ప్రోత్సహిస్తామా? అని నువ్వు క్యాబినెట్లో పెట్టుకొని ఈపు కాడ కూర్చోబెట్టుకొని ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ అనేటటువంటి దాంట్లో భారతదేశం గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరుగుకుంటూ పోయింది. ఎట్లా పెరుగుకుంటూ పోయింది? నిజంగానే బీజేపీ గిట్ట ఉన్నప్పుడు తగ్గాలి కదా, ఒక విధానం తీసుకొచ్చి అది మొత్తం దాన్ని అరికట్టాలి కదా. ఇవన్నీ పక్కకి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు ఉంటే గుళ్ళు గూలలే, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే గుళ్ళు గూలలే. మొన్న వచ్చింది బీజేపీ, రాగానే వరుసపెట్టి గుళ్ళని గులగొడతా ఉన్నారు. మొన్న ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన దాని పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి గుడిని గులగొట్టారు. ఎవరు హిందూ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నట్టు? మీ అసలు రంగు, మీ అసలు రూపం అనేటటువంటిది బండి సంజయ్ మీ ఏషాలన్నీ తెలంగాణ కాడేదో ఇంతకంటే గొప్ప జూబ్లీహిల్స్ ఎన్నికలలో కొడదామని చూసిరు. మొలతాళ్ళ కాడ దాకా మాట్లాడుకుంటూ పోయారు. కానీ మెజారిటీ హిందువులు ఎవరి పక్కన నిలబడ్డారు? ధర్మాన్ని మాట్లాడటమే కాదు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళ వెనకాల తెలంగాణ ప్రజలు నిలబడతారని మీకు ఎప్పటికైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఆ పువ్వు వికసించి మీకు జ్ఞానోదయం కావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అప్పటిదాకా మీ పువ్వు వికసించేదేం లేదు, మీ పార్టీ తెలంగాణలో వచ్చేదేం లేదు, మీరు కాంగ్రెస్ పార్టీని పొడిచేదేం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బాటంగా అయిపోయారు. ముస్లింల పార్టీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పి నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా, హిందువులు ఓట్లు కానీ హిందువుల మనోభావాలు అవసరం. ఎందుకట్లా సంకుచితంగా మాట్లాడతారు మీరు? మొత్తం వినారా? సగమే వింటారా? మొత్తం కూడా వినాలి కదా స్టేట్మెంట్ ఎప్పుడైనా. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది సెక్యులర్ పార్టీ అని అంటాం. ఈ పార్టీలో నేను ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ని. నేను నా బల్ల గుద్ది ఆమె ప్రౌడ్ హిందూ అని చెప్పి నా మతాన్ని కాపాడుకోనికే బీజేపీ కంటే ఎక్కువ కొట్లాడతాను ఆ పార్టీలో. ఎందుకంటే నా ధర్మము, నా మతం మీద నాకు ఉంటున్నటువంటి అభిమానం అది. ఇప్పుడు నా పేరు పెట్టింది భద్రాచలం రాముల వారి కాడ. నేను పొద్దున్న లేస్తే పెద్దమ్మ తల్లి బొట్టు పెట్టుకుంటున్నా, నా నమ్మకం అది. ఒక్కొక్క గుడికాడికి పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. అర్థమైందా? నా పార్టీలో అంశం అనేది వచ్చినప్పుడు, నా మతం విషయం వచ్చినప్పుడు బీజేపీ వాడన్నా కొట్లాడుకోడు, రాజకీయం కోసం మాట్లాడతాడు. మేము అంత గట్టిగా కొట్లాడతాం. ఇదే వేరే మతం వాళ్ళు కూడా వాళ్ళు అంతే గట్టిగా కొట్లాడతారు ఈ పార్టీలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆమె ప్రౌడ్ హిందూ అని నేను మాట్లాడతా, హిందువుల జోలికి రానికే లేదు అని చెప్పి నేను మాట్లాడతా. అట్లనే ఇంకొక క్రిస్టియన్ ఉన్నా, ముస్లిం ఉన్నా, జైన్ ఉన్నా, లేకపోతే ఎవరు బుద్ధిస్టులు ఉన్నా వాళ్ళు కూడా వచ్చేసేసి ఇదే పార్టీలో మా మతానికి సంబంధించిందే వాళ్ళంతే బలంగా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఎవరి మతాల గురించి వాళ్ళు బలంగా మాట్లాడుకునేటటువంటి అవకాశంతో పాటు ఇతర మతాలను గౌరవించుకునేటటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఈ యొక్క అంశం తెలియకుండా సగం కట్ చేసి వీడియోలు చూసుకునే బాపతులు బీజేపీ వాళ్ళు ఇది ఏదో ఇక కాంగ్రెస్ పార్టీలో కేవలం మీద ముస్లింలు ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీలు ఇంకొకడో లేనట్టు. బండి సంజయ్ భక్తుడా అండి? రేవంత్ రెడ్డి గారి కంటే పెద్ద హిందువా అండి బండి సంజయ్? నేను చెప్తా, రేవంత్ రెడ్డి గారి కంటే పెద్ద భక్తుడా? రేవంత్ రెడ్డి గారి కంటే పెద్ద హిందువా? రేవంత్ రెడ్డి గారు ధర్మంతో పాటు ధర్మాన్ని పాటిస్తాడు.
నువ్వు తెలంగాణకి నుంచి కేంద్ర మంత్రులు అయినటువంటి నువ్వు తెలంగాణకి ఇన్ని రోజుల సంది ₹1 ఏం తెచ్చినావు చెప్పు బండి సంజయ్. నీ శాఖలు ఏమవుతుందో నీకు దిక్కు దివాని ఉండదు. నీ రాష్ట్ర నాయకత్వంతో బీఆర్ఎస్ వాడు ఏం సోపతి చేస్తుండో నీకు సోయి ఉండదు. నువ్వు ఈరోజు కేవలం పేదోళ్ళని ఎట్లా రెచ్చగొట్టి పూరగాలని రోడ్డు మీదకి పంపాలి, ఎవరినో వాడు ఎట్లా కొట్టుక చంపు ఇప్పించుకునేటటువంటి రాజకీయం చేయాలి, మొత్తం మీద మేము జెండా ఎగరేసుకొని అందరం మెట్లెక్కి కూర్చోవాలి. అమరవీరుల సమాధుల పునాదుల మీద కూర్చొని అష్టైశ్వర్యాలు సంపాదించినటువంటి బీఆర్ఎస్ వాడైనా, లేకపోతే యువతని అమరులను చేసి మతం ముసుగుల ముంచి ఈరోజు మాదక ద్రవ్యాలను అవసరమైతే వాళ్ళ నోట్లలో పడేసి ఈరోజు సమాజం విచ్ఛిన్నం చేసిన అధికారంలోకి రావాలని చూసేటటువంటి బీజేపీ అయినా రెండు మా దృష్టిలో సమానమే. అందుకని రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయము, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అర్థం కానటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడతారేమో కానీ ఒక హిందుత్వ భావజాలమైనా లేకపోతే ఇతరత్ర మతాల భావజాలమైనా ఎవరిది వాళ్ళు కాపాడుకుంటూ ఇతరులను గౌరవించుకునేటటువంటి సభ్యత సాంప్రదాయాలు ఈ యొక్క పార్టీలో ఉన్నాయి. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ భిన్నతా మే ఏకతా యహీ దేశ్కి విశేషత. మాకు దేశం ముందు దైవాన్ని నమ్ముతాం, దైవ మార్గంలోనే నడుస్తాం, ధర్మ మార్గంలో నడుస్తాం, కానీ దేశాన్నే ముందు పెడతాం. నువ్వేం చేస్తున్నావు దానికి జవాబు చెప్పు ఫస్ట్గా. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఉదాహరణ మాత్రమే అని, దేవుళ్ళను ఆదర్శంగా తీసుకోకుంటే వేరే రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకోమని ఎట్లా చెప్తాం? అట్లాగే హిల్ట్ భూముల పైన కూడా కేవలం వాళ్ళకు ఉన్న ఎవరైతే గతంలో తీసుకున్న ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము ఇస్తున్నాం తప్ప దాంట్లో కుంభకోణం ఏది జరగట్లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి సామరామన్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.